హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మహాలక్ష్మి స్వరూపంగా భావించే చీపురు కట్టను ఇల్లు శుభ్రం చేసిన తర్వాత ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఇలా చాలా సందేహాలు మనలో చాలా మందికి వస్తూనే ఉంటాయి. ఇళ్లలో చీపురు ఉంటుంది. చీపురు విషయంలో ఎప్పుడూ కూడా తప్పులు చేయకూడదు. తెలియక చీపురు విషయంలో తప్పులు చేస్తే కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. చీపురు లక్ష్మీదేవి స్వరూపం. చీపురు లక్ష్మీదేవితో సంబంధాన్ని కలిగి ఉంది. ఎవరైతే చీపురును సరైన విధంగా ఉపయోగిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది. అటువంటి చీపురుతో సంధ్యా సమయంలో ఇల్లుని శుభ్రం చేయకూడదు. చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. చీపురును ఎప్పుడూ కూడా కాలితో తొక్కకూడదు. కాలికి ఫుల్ చీపురును ఎప్పుడూ కూడా బాత్రూంలో పెట్టవద్దు. బయట ఎక్కడైనా సరే పెట్టుకోవాలి. ప్రత్యేకించి చీపురు కింద ఈ వస్తువులు పెడితే రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ చీపురు కింద ఏ వస్తువులు పెడితే కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి. చీపురు మన అందరి ఇండ్లలో ఉంటుంది. మన అందరి ఇండ్లలో ఖచ్చితంగా 2 లేదా 3 చీపుర్లు వాడుతాము. అయితే ఈ చీపురును వాస్తు ప్రకారం సరైన దిశలో పెట్టకపోతే మన పైన, మన కుటుంబం పైన, మన జీవితం పైన చాలా చెడు ప్రభావం చూపుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. చీపురుతో విషయంలో తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల లక్ష్మీ కటాక్షం కోల్పోతాం. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. చీపురుతో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. పొరపాటున కూడా మీరు కనుక చీపురుతో ఇలా చేశారంటే లక్ష్మీదేవి విపరీతమైన కోపం వస్తుంది. లక్ష్మీదేవి విపరీతమైన కోపం వస్తుంది. చీపురు లక్ష్మీదేవి మాత్రం ప్రసిద్ధి చెందింది కాదు. శ్రీ ఈశ్వరుడికి మరియు రాహుకు కూడా చీపురు ప్రసిద్ధి చెందిందని గాథ. ఎంతో సిద్ధి చెందింది చీపురు. ఇంట్లో వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విరిగిపోయిన చీపురుతో బాగా పాడైపోయిన ఇంట్లో ఊరికే మీ ఇంట్లో డబ్బు మిగలదు అని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు. మీరు పేదరికం అనుభవించాల్సి వస్తుంది. చాలామంది తెలియక పాడైపోయిన చీపురును కాలి కింద ఉంటే ప్రవహించే నీటిలో పడవేస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయవద్దు. ఇల్లు శుభ్రం చేసే చీపురును బయట కాలి ఊడ్చే చీపురును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే చీపురు వస్తే చెత్తను ఒకే దగ్గర పెట్టవద్దు. వీటిని ఒకే చోట ఉంచితే మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి చీపురును ఒకవైపు చేతిలో మరొక వైపు పెట్టుకోవాలి. మీరు ఇంట్లో ఉండే చీపురునైనా సరే, బయట వాడే చీపురునైనా సరే, చీపురు అయినా ఇంట్లో ఒక మూలన పెడతాము. అలా మూలన పెట్టినప్పుడు కూర్చు భాగం మనం పట్టుకునే వచ్చే భాగం వైపు ఉండేలాగా చూసుకోవాలని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ చీపుర్లు కూడా వచ్చాయి. ఇంట్లో ప్లాస్టిక్ చీపుర్లు వాడటం అంత మంచిది కాదని పండితులు చెప్తూ ఉన్నారు. ప్లాస్టిక్ చీపుర్లతో ఇల్లంతా కూడా శుభ్రం చేయవద్దు. కాబట్టి సాధ్యమైనంత వరకు మామూలు చీపుర్లు వాడటం మంచిది. మరొక విషయం ఏమిటి అంటే పూజ గదిలో చీపుర్లను అస్సలు ఉపయోగించకూడదు. పూజ గదిలో చీపుర్లను నిషిద్ధించారు మన పండితులు. అయితే మనలో కొందరు ఇండ్లలో వాడే చీపురును వాడటం లేదు కదా. పూజ గదిలో ప్రత్యేకంగా ఒక చీపురును ఉంచుతాము. కాబట్టి ఇక పూజ గదిలో చీపురు వాడితే తప్పేమి అని అనుకుంటూ ఉంటారు. పూజ గదిలో చీపురు వాడటం వల్ల పొరపాటున ఆ చీపురు దేవుడి ఫోటోలకు కానీ, పూజకి సంబంధించిన వస్తువులకి కానీ తగిలితే అది చాలా పెద్ద తప్పు అవుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మీరు పూజ గదిలో చీపురిని వాడే బదులు ఒక క్లాత్ని వాడడం. ప్రతిరోజు ఆ క్లాత్తో పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత వారానికి ఒక్కసారి క్లాత్ని తుడుచుకోవాలి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు పూజ గదిలో తెలియక చీపురుని వాడారు, ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా పూజ గదిలో క్లాత్తో శుభ్రం చేసుకోండి. ఇక చీపురు విషయానికి వస్తే ఇల్లు
వచ్చిన తర్వాత చీపురును డైరెక్ట్గా మూలన పెట్టవద్దు, ఇంట్లో మూలన పెట్టుకోవాలి. అలాగే బయట వడగా ఉంచుకున్న కొబ్బరి చీపురు కొంచెం నీటితో తడిసిన తర్వాత కొంచెం సేపు బయట ఉంచాలి. నీళ్లు కారిపోయిన తర్వాత చీపురు ఆరిపోయిన తర్వాత ఆ చీపురిని ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి. చీపురి వాడిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు, మీ ఇంట్లో ఎవ్వరికి అనారోగ్య సమస్యలు అనేది ఉండవు. చీపురిని అస్సలు పెట్టవద్దు. తూర్పు వైపు ఉన్న గోడ ఆంచి పెట్టకూడదు. అలాగే ఆగ్నేయ వైపు గోడకు అయిన చీపురును నువ్వు పెట్టవద్దు అని పండితులు చెప్తూ ఉన్నారు. వాస్తు ప్రకారం చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది తూర్పు వైపు చీపురును పెట్టవద్దు. ఎందుకంటే తూర్పు వైపు దేవత మందిరాలు నిర్మించుకుంటాం కాబట్టి దేవుళ్ళ పూజ మందిరాలకు తూర్పు వైపు ఉంటాయి. కాబట్టి తూర్పు వైపు గోడకు చీపురు ఆంచి పెట్టవద్దు. ఇకపోతే ఆగ్నేయంలో వంటగదిలు ఉంటాం. వంటగది వైపు చీపురుని ఎవ్వరు పెట్టరు. ఎందుకంటే చీపురు చాలా చెత్త అంటుకొని ఉంటుంది, బ్యాక్టీరియా వంటివి ఉంటాయి. కాబట్టి ఆగ్నేయ దిశలో ఉంటే వంటగదిలో పెట్టవద్దు. ఇకపోతే ఈశాన్యం దిశలో చీపురు పెడితే ఆర్థిక పరంగా చాలా నష్టం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు అప్పుల బారిన పెరిగిపోతాయి, జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. కాబట్టి చీపురు తూర్పు ఈశాన్య మూలల్లో తప్ప నైరుతి వాయువు మూలల్లో పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం చీపురుని ఎక్కడ పెట్టుకోవాలి అంటే తూర్పు ఈశాన్య మూలల్లో పెట్టవద్దు. వాయువు వల్ల తెచ్చుకోవచ్చు. అంటే పడమర వైపు దక్షిణానికి మధ్యన ఉండే ప్రదేశంలో వాయువు అంటే పడమరకు ఉత్తరానికి మధ్య ఉండే ప్రదేశం ఈ నైరుతి వాయునంలో చీపురుని ఎవరికి కనపడకుండా పెట్టుకోవాలి. చీపురుని ఈ దిక్కులో వాస్తు ప్రకారం పెడితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లోనే ఉంటుంది. మన హిందూ ధర్మంలో ఇల్లే దేవాలయం అని చెప్పారు. అందుకే ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది, పేదరికం రాదు. అందుకే చీపురుకు లక్ష్మీదేవికి డైరెక్ట్ సంబంధం ఉంది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆగమనం జరగాలంటే రాత్రి సమయంలో చిన్న పరిహారం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. అంటే రాత్రి సమయంలో పడుకునే ముందు 2 యాలకులను చీపురి కింద పెట్టి లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి అని కోరుకోండి. అలా పెట్టి రాత్రంతా వదిలేయండి. మరునాడు ఉదయం నిద్ర లేవగానే చీపిరి కింద ఉన్న యాలకులను తీసి డస్ట్బిన్లో పడవేయండి. అలా కనపడకుండా ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు చేయాలి. వరుసగా ఈ శుక్రవారం ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాలు కూడా పోతాయి, పేదరికం పోయి ధనలాభం కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది. మీరు కూడా చీపిరితో ఈ చిన్న పరిహారం చేసి కష్టాలను తొలగించుకోండి. అలాగే చాలామందికి తెలియక చీపిరితో చేసే అతిపెద్ద తప్పు ఏమిటి అంటే చీపిరితో పిల్లలను కొడితే లక్ష్మీదేవి ఆగ్రహం వస్తుంది. చీపిరితో పిల్లలనే కాదు ఆవులను, కుక్కలను, పిల్లులను కూడా కొట్టవద్దు. చీపిరితో కొట్టవద్దు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఇంట్లోకి ఏదైనా పురుగు కీటకాలు వచ్చినప్పుడు వాటిని చంపడానికి చీపురును అస్సలు ఉపయోగించవద్దు. ఎందుకంటే చీపిరితో ఇల్లును శుభ్రం చేసి పురుగులు చీపురికి చంపేస్తే వాటి రక్తం లేదా వాటికి ఉన్న బ్యాక్టీరియా చీపురికి అంటుకుంటుంది. వాటిని చంపిన చీపురుతో మనం రోజు ఇల్లు ఊడిస్తే ఇల్లంతా బ్యాక్టీరియాతో నిండిపోతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి చీపిరితో ఈ కీటకాలను చంపకుండా, అలాగే పిల్లలను, ఆవులను కూడా కొట్టకుండా, కుక్కల్ని కూడా కొట్టకుండా, పిల్లులను కూడా కొట్టకుండా ఉంటాయని మన పెద్దలు అంటూ ఉంటారు. అలాగే ఆవులలో లక్ష్మీదేవితో పాటు ముక్కోటి దేవతలు కొలువు తీరి ఉన్నారని మన పెద్దల మాట. మరి పిల్లలను, ఆవులను చీపిరితో కొడితే వారి అవమానించినట్లుగా అవుతాము, ఓసారి కోపానికి గురి అవుతాము. కాబట్టి చీపిరితో పొరపాటున కూడా ఈ పనులను చేయకుండా, అలాగే ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురును నిల్చోపెట్టకుండా పడుకోపెడితే ఇంకా మంచిదని మన పండితులు చెప్తూ ఉన్నారు. చీపురును
పడుకోబెట్టినప్పుడు చీపురు కాడ ఉండే మనం చేతిలో పట్టుకునే 3 వస్త్రం ఉంటుంది కదా, ఇంటి బయట వైపు ఉండేలాగా పెట్టాలి. ఇక చీపురు డస్ట్ ఉండే వైపు ఉండేలాగా, లోపలి వైపు ఉండేలాగా చూసుకోవాలి. అది కూడా చీపురును నైరుతి మరియు ఈశాన్యంలోనే ఉంచుకోవాలి. ఇలా చీపురును ఇంట్లో ఏ దిక్కులో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది, ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. అలాగే చీపురుని విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రం తెలిసిన పండితులు చెప్పారు. కొన్ని వారాలలో, కొన్ని తిథులలో చీపురును కొనకూడదు అని పండితులు కూడా చెప్తున్నారు. మరి అవి ఏ తిథి, ఏ వారాలు తెలుసుకుందాం. మంగళవారం, శుక్రవారం, మహాలయ పక్షం అంటే పాతప్రదం మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజులలో చీపురును కొనుగోలు. గ్రహానికి ముందు రోజు, గ్రహణం రోజు, గ్రహణం తర్వాత రోజు చీపురును కొనవద్దు. పండుగ రోజుల్లో ఇంట్లో ఏదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు హస్త, శ్రావణ, రోహిణి, పుణ్యమి, ఉత్తర, భద్ర, అనురాధ ఈ నక్షత్రం వచ్చిన రోజుల్లో చీపురు కొనకూడదని చెప్తూ ఉన్నారు వాస్తు నిపుణులు. పనులలో ఇంట్లో పాడైపోయిన చీపురు సోమవారం, బుధవారము, గురువారము, ఆదివారము మాత్రమే బయట పడవేయాలి. ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతిక కాయం పెట్టిన చోట శుభ్రం చేసిన ఉపయోగించిన చీపురు తర్వాత పడేయాలి. పుట్టినప్పుడు, స్నానం తర్వాత రోజు నుంచి ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపురు కూడా మళ్ళీ వాడకూడదని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు. అలాగే ఇంటి లోపల, బయట ఒకే చీపురు వాడకూడదు. పూజ గదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడుచుకోవటం మంచిది. సంధ్యా సమయానికి ముందుగానే అంటే సాయంత్రం 5:30 లోపే ఇల్లు శుభ్రం చేసుకోవాలని వాస్తు ప్రకారం చీపురును ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బహిరంగ ప్రదేశంలో ఉంచవద్దు. ఏదైనా మూల ప్రదేశంలో మాత్రమే పెట్టుకోవాలి. అలాగే శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును వాడకూడదు. అలాగే ఇంటి ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చెత్తను బయట డబ్బాలో వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వంటగదిలో చీపురును ఉంచకండి. ఎందుకంటే వంటగదిలో మనం ఎప్పుడూ ఆహారాన్ని తయారు చేస్తూనే ఉంటాం. మీరు మర్చిపోయి చేతిలో చీపురును ఉంచితే మీకు ఆహారం దొరకడం ఇబ్బందిగా మారుతుంది. చీపురే కాదు, ఇంటి శుభ్రం చేసే ఏ వస్తువును కూడా వంటగదిలో ఉంచవద్దు. చీపురు విషయంలో మీరు కూడా ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. తెలియకపోతే మీరు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను, సిరి సంపదలను సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి. వాస్తు నిపుణులు పాటిస్తూ జీవితంలో ఎట్లాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.